వెల్కమ్. ఇవాళ సూపర్ డూపర్ టేస్టీ క్రిస్పీ హరరే రుచిని వర్ణించడానికి నాకెందుకయ్యా ఇన్ని తెప్పలు. ఒకసారి మీరే ట్రై చేస్తే పోలా. ఆలూతో ఎన్నో ఫ్రై రెసిపీస్ ట్రై చేసే ఉంటారు, టేస్ట్ చేసే ఉంటారు. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. పప్పు, రసం, సాంబార్ పెరుగన్నంలోకే కాదోయ్, కర్రీస్ ఏం లేకపోయినా అన్నం మొత్తం కమ్మగా ఈ ఫ్రైతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా. దానికోసం ముందుగా ఆలూ తీసుకోవాలి. తీసుకున్న ఆలూలని ఈ విధంగా తొక్క తీసేసి వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవాళ అయితే ఒక 250 గ్రామ్స్ 1/4 కేజీ ఆలూతో రెసిపీ చూద్దాం. వీటిని మరీ పెద్ద సైజు ముక్కలుగా కాకుండా అలాగని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా చూడ్డానికి ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆలూ ముక్కల్లోని స్టార్చ్ మొత్తం పోయేలా చల్లటి నీటిలో ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్టార్చ్ మొత్తం పోయేలా వాష్ చేసుకోవడం వల్ల ముక్క అనేది మెత్తగా లేకుండా క్రిస్పీగా ఉంటుంది. ఆ తర్వాత నీళ్ళన్నీ పంపేసి ముక్కలకు తడి ఏమాత్రము లేకుండా పొడి క్లాత్ మీద వేసి తుడుచుకోవాలి. మరీ డ్రైగా ఉండాల్సిన అవసరం లేదు, ముక్కలకి చెమ్మ అనేది లేకుండా తుడుచుకుంటే సరిపోతుంది. చూడండి, చూడడానికి ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఆలూ ముక్కలు వేసుకోవాలి. ఆలూ ఫ్రై అనేది ఎక్కువగా చేస్తున్నట్టయితే ఈ ముక్కలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తే వీటిని 2 సార్లుగా వేసి వేయించుకోవచ్చు. ఈ ముక్కల్ని హై ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు అటు ఇటు మార్చుకుంటూ ఈ ముక్కలు అనేవి ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి, మూత పెట్టకుండా. సరే, ఇవి ఎర్రగా వేగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఈలోపు ఇందులోకి సూపర్ టేస్టీగా ఉండే పొడి ఒకటి రెడీ చేసుకుందాం. ఇక్కడ ఈ ఆలూ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఒకవైపు పొడి అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఒక చిప్పలో సగం చిప్ప ఎండు కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకున్నాను. 1 స్పూన్ దాకా ధనియా పొడి, రుచికి సరిపడా మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఫ్రైలో ఇంకా కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ లేదా రాళ్ళ ఉప్పు వేసి వీటిని ఫస్ట్ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రైలో మసాలా కొంచెం ఎక్కువ కావాలి అనిపిస్తే ఇక్కడ వేసిన పదార్థాలు ఇంకొంచెమైనా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి తల, తోక తీసేసి తొక్క ఉన్న ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మధ్య మధ్యలో పీచు వస్తుంది వద్దనుకుంటే ఈ తొక్కల్ని కూడా తీసేసి వేసుకోవచ్చు. నేనైతే తొక్కతో సహా వేసుకున్నాను. సమంగా మెదగడానికి ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత జస్ట్ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదు. చూడండి, చూడడానికి ఈ విధంగా అయితే ఉండాలి. ఫ్రైలో పొడి ఎంత కావాలో అంత వేసుకున్నాక పొడి ఒకవేళ మిగిలింది అనుకుంటే నెక్స్ట్ ఆలూ ఫ్రైకైనా వేసుకోవచ్చు, లేదా ఏ ఫ్రైలోకైనా వేసుకోవచ్చు, నష్టమేం లేదు. ఈ పొడి రెడీ చేసుకుంటూనే ఇక్కడ గుర్తుంది కదా, ఈ ఆలూలని మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఈ విధంగా ఎర్రగా వేగేదాకా అయితే వేయించుకోవాలి. చూడ్డానికి ముక్కలు అనేది ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఈ స్టేజ్లో ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసి ఓకే అనుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆయిల్ అనేది ఏమాత్రము లేకుండా ఓన్లీ ఈ ముక్కల్ని మాత్రమే తీసుకోవాలి. సరే, ఇలా వేయించుకున్న ఈ ఆలూ ముక్కల్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్ లేకుంటే ఆయిల్ వేసుకోవాలి. నాకైతే ఇందాక ఆలు వేయించుకున్న ఇదే ఆయిల్ అయితే సరిపోయింది. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి చూడండి, ఆవాలు జీలకర్ర బాగా ఈ విధంగా చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. రైస్లో తినడానికి ఎర్రగా వేగిన ఉల్లిపాయలు టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలు ఇంకా కావాలన్నా వేసుకోవచ్చు. వేసిన ఈ ఉల్లిపాయల్ని హై ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచి వీటిని ఎర్రగా అయితే వేయించుకోవాలి. ఒకవేళ ఎర్రగా వేయించుకోవడం ఇష్టం లేదనుకుంటే లైట్గా రంగు మారేంత వరకైనా వేయించుకోవచ్చు. ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత ఇందులోకి ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. వీటిని ముందే వేసినట్టయితే ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగేలోపు అవి కూడా మాడిపోతాయి కాబట్టి ఉల్లిపాయలు ఈ విధంగా సగం వేగిన తర్వాత వేసుకుంటే ఉల్లిపాయలు ఎర్రగా వేగేలోపు ఈ పప్పులు కూడా మాడకుండా వేగుతాయి. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ ఆలూ ముక్కలు అయితే వేసుకోవాలి. వీటితో పాటుగా పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడిలో మిర్చి పౌడర్ వేసాం కాబట్టి ఇక్కడ ఈ పచ్చిమిర్చిని చూసుకొని వేసుకోవాలి. ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేశాక వేసిన కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు వేగి పచ్చిదనం పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా బాగా వేగిన ఈ ఆలూ ఫ్రైలోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడి అయితే వేసుకోవాలి.
నేను తీసుకున్న 1/4 కేజీ 250 గ్రామ్స్ ఆలూలకైతే ఇక్కడ గ్రైండ్ చేసుకున్న పొడి మొత్తం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. నేనైతే రైస్లోకి కర్రీలా సర్వ్ చేసుకుంటున్నాను కాబట్టి గ్రైండ్ చేసుకున్న ఈ పొడి మొత్తం అయితే వేసేసుకున్నాను. ఫ్రైలో మసాలా ఎక్కువ కావాలా లేదా కొంచెం తక్కువ కావాలా అన్నదాన్ని బట్టి ఇక్కడ కావాల్సినంత పొడి అయితే వేసుకోవచ్చు. వేసిన పొడి మొత్తం ఆలు ముక్కలకి పట్టేలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. పొడిలో వేసిన వెల్లుల్లి, ధనియా పొడి, కారం, ఎండు కొబ్బరి వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది. అప్పటిదాకా లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఉంటే కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా మన ఆలు ఫ్రై చూడడానికి ఈ విధంగా ఉంటుంది. చూడ్డానికే కాదు, రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.